అధ్యాయం 18 అమృతాస్రావం మృత్యువును సంహరించే అమృతం. కుండలిని యోగ అధ్యాయంలో చెప్పినట్లుగా సర్పపు పుట్ట వంటి శక్తిని మేల్కొల్పడం ద్వారా 1000 రేకుల పద్మం నుండి ప్రవహించే అమృతాన్ని యోగశక్తితో సేకరించవచ్చు. ఈ శ్రేష్టమైన ప్రకృతి గురించి నేను కొన్ని పవిత్ర శ్లోకాలను వ్రాస్తాను. ఓ మేల్కొన్నవారలారా, లేవండి. పరుపా అరుణోపనిషత్. ఓ ప్రచ్నీయ ఆరాధకులారా, లేవండి, నిద్రపోకండి. అంతరంగంలోని అగ్నిని ఆకాంక్షిస్తూ ఆ ఫలాన్ని సూర్యుని వద్దకు, ఆ రెండింటినీ చంద్రుని వద్దకు తీసుకువెళ్లి ఆ అమృతాన్ని 72,000 నాడులలో ప్రవహింపచేసి నిజమైన తృప్తిని పొందండి. 3 లలితా సహస్రనామం. దేవి మూలాధారం నుండి బ్రహ్మగ్రంథాన్ని ఛేదించి మణిపురానికి వచ్చి, విష్ణుగ్రంథాన్ని ఛేదించి పరుమతికి వచ్చి, రుద్రగ్రంథాన్ని ఛేదించి 1000 రేకుల పద్మం వద్దకు వెళ్లి 6 ఇంద్రియాలపై మెరుపులా ప్రకాశిస్తూ అమృతాన్ని కురిపిస్తుంది. ఆ గ్రంథాలు భౌతిక శరీరంలో విష మరియు అమృతనాడులు, శరీరం మధ్యభాగంలో కనిపించే ముడుకులు అంటే జలాంతర్, సౌర మొదలైనవి వలె ఒక జఠరికలా పెనవేసుకుని ఉంటాయి. 4 ఓళవయ్యార్. నాలుకను మెలితిప్పి శరీర పైభాగానికి జోడించి కేసరి ముద్ర వేసి అక్కడ ప్రవహించే అమృతాన్ని ప్రాగడం ద్వారా యోగి దేవతలకు రాజవుతాడు. 1000 రేకుల పద్మంలోని పూర్ణశాంతిర్ అమృతాన్ని త్రాగితే సమస్త కర్మలు సిద్ధి పొందుతాయి. ఓంకారమనే ప్రదేశంలో అమృతాన్ని త్రాగడం ద్వారా ఆకలి మృత్యువును జయించవచ్చు. పరమేశ్వరుని తేజస్సు దగ్గర ప్రవహించే అమృతాన్ని చూడటం ద్వారా యముడిని జయించవచ్చు. జ్ఞానం లభిస్తుంది. ఆకాశంలో నడవవచ్చు. నాలుగను నిటారుగా చాచి ఛాతీ వరకు వెళ్లే నాసికారంధ్రాలను మూయడానికి నాలుకను ముందుకు వెనకకు తిప్పడం ద్వారా కేసరి ముద్ర వేయబడుతుంది. ఇది గ్లోసోఫారింజియల్ నాడులను మరియు అమృతం ప్రవహించే అవయవాలను, పిట్యూటరీ పీనియల్ అవయవాలను ఉత్తేజపరుస్తుంది. దృష్టి స్పష్టత కారణంగా ఆక్యులోమోటర్ నాడుల ద్వారా అంతర్గత అవయవాలు ఉత్తేజితమవుతాయని చెప్పవచ్చు. కొందరు సూక్ష్మద్రష్టలు ఈ అమృతపు మూలాన్ని పిట్యూటరీ, పీనియల్ మొదలైన గ్రంథులలోని బీజాల ద్రవాలుగా భావిస్తారు. కోశం వరకు దీనిని అంగీకరించవచ్చు. అయితే ఈ క్రియ యొక్క తీవ్రత సూక్ష్మ కోశాలలో ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ అమృతమయ ప్రజ్ఞ దృష్టియోగాలు మరియు ఓంకారానుసంధానంతో కూడి ఉంటుంది కాబట్టి ఈ సాధన విజ్ఞానానికి ప్రత్యేక ప్రయోజనకరమని చెప్పవచ్చు. అందువల్ల ఓలాయి యొక్క బ్రాహ్మణ సూక్తి ప్రకారం యోగి ఏ లోకానికైనా వెళ్లగలడు మరియు విజ్ఞానమనేది ఆత్మను అన్ని లోకాలకు తీసుకువెళ్లే ఆనందమయ కోశం అనే సిద్ధాంతం ప్రకారం ఈ దివ్య అమృతం అన్ని కోశాలలో వ్యాపించి ఉందని చెప్పాలి. 6 జ్ఞానేశ్వర యోగం. బ్రహ్మరంధ్రంలో 1000 రేకుల పద్మం అపారమైన అమృతానికి నిలయం. అది ఎరుపు, తెలుపు, నీలం, పసుపు రంగులలో ప్రకాశిస్తుంది. దాని అసలైన సారం స్వచ్ఛమైనది. నివృత్తినాథ్ నాకు చెప్పిన రహస్యం గురించి చెప్పనవసరం లేదు. పరమేశ్వర వంశవృక్షంలో 4 వరుసల రేకులు గల ఒక పద్మం ఉంది. మొదటి వరుస 31 ధనాలు, తరువాతది బొటనవేలు, దాని తరువాత చూపుడువేలు, దాని తరువాతది ఒక ధాన్యం. ఆ రేకులు ఎరుపు, పసుపు, నలుపు, నీలం రంగులలో ఉంటాయి. లోపల అవి పసుపు రంగు వెంట్రుకల వలె కనిపిస్తాయి. బ్రహ్మకు మరియు ఇతర దేవతలకు జ్ఞానాన్ని ప్రసాదించే శ్రేష్టమైన మకరందం అక్కడ ప్రవహిస్తుంది. ఇదే శ్రీ గోవిందుని యొక్క నిజమైన సారం. యోగ భంగిమలో కూర్చున్న యోగిని పద్మంలా ఉపయోగించుకుంటే అతను ఆలన నుండి బ్రహ్మతి వరకు ఉన్న 31 అడుగుల ఎత్తైన పద్మరేకుల బయటి పొరను ఉపయోగించవచ్చు. బ్రహ్మరంధ్రంతో సహా అజ్ఞాసకారానికి పైన బొటనవేళ్లు మరియు ఇసుకరేణువు వంటి సూక్ష్మమైన ఆధారాలను సాయంగా తీసుకుని మకరంద రూపాన్ని మరియు శ్రీగోవింద రూపాన్ని ధ్యానించవచ్చు. ఈ సందర్భంలో 8వ చిత్రంలోని చక్రాలను కూడా గమనించవచ్చు. 7 జ్ఞానేశ్వర యోగం కొనసాగింపు. ఈ వామృతలీల బ్రహ్మకు మరియు ఇతర దేవతలకు కూడా కనిపించదు. పగలు రాత్రి రథంలో తిరిగే బుద్ధిహీనునికి ఇది అందుబాటులో లేదు. గోవిందునికి మాత్రమే తెలుసు. మీలాంటి స్థితిలో నివృత్తినాథుని అనుగ్రహంతో
నేను స్థిరమైన జ్ఞానాన్ని పొందాను. 8 3.5 సానుల పర్వతం మీద. దీని అర్థం 6వ పేరాలో చూడవచ్చు. ఒక ఆవు తిరుగుతుంది. ఆదిజ్ఞాని అయిన యోగి దాని పాలు తాగుతాడు. పరమాత్మ దర్శనంలో స్థిరంగా ఉండి ఒకే దానిని చూస్తూ ఉన్మణ సతతి స్థితిలో ఉన్న యోగికి మార్గం కనిపించదు. ఇది 9 ఉన్మాని స్థితిని కనుబొమ్మల మధ్య ఉన్న కన్ను గ్రహిస్తుంది. దీనికి సంబంధించిన అమృతనాడియే నేత్రచలననాడి. ఇది ప్రేరేపించబడినప్పుడు పితీషెరి అనే మెదడు అవయవం మరియు పీనియల్ అనే మెదడు అవయవం వాటి అమృతాలను అంతఃస్రావస్రావాలు స్రవిస్తాయి. 2వ పేరాలో అమృత సర్వస్థానం చంద్రమండలం అనే శృతి శ్లోకం ఉంది. దీని ప్రకారం పితిష్యరి అనే అవయవం 273 రోజుల కాలాన్ని కలిగి ఉంటుందని, ఇది చంద్రచక్రంతో సమానమని ఉభయదేశ పరిశోధకులు కనుగొని నిర్ధారించారు. స్త్రీల ఋతుచక్రం కూడా ఇదే నమూనాను అనుసరిస్తుందని కనుగొనబడింది. లూటియల్ దేశ ప్రభావంలో ఉన్న సారవంతమైన స్త్రీ ఋతుస్రావం ప్రారంభానికి 7 నుండి 10 రోజుల ముందు అండాన్ని విడుదల చేస్తుంది. ఒకవేళ శుక్రకణాలు గర్భాశయంతో కలిసి ఫలదీకరణం చెందకపోతే అండం కుంచించుకుపోయి ఋతుస్రావ ద్రవంలో విడుదలవుతుంది. 10 శరీరంలో అమృతనాడులు, అమృత రూపాలు ఈ విధంగా ఏర్పడటాన్ని మనం గమనిస్తే పరమేశ్వరి అనుగ్రహాన్ని, కామసుఖాలను స్పష్టంగా చూడవచ్చు. స్వప్న అధ్యయనంలో, ఊర్ధ్వదేశ పరిశోధనలో ఇలా కనుగొనబడింది. మిఠాయి లేదని ఏడ్చి నిద్రపోయే బిడ్డకు మిఠాయి పుష్కలంగా తిన్నట్లు కల వస్తుంది. అదేవిధంగా 3/4 వంతు నిండిన కలలు కూడా లోపాలను తీరుస్తాయి. ఇది విశ్వమాత యొక్క అనుగ్రహం. ఆమె అతన్ని నిద్రపుచ్చుతుంది. అదేవిధంగా విషపూరిత జంతువులు ఉన్నచోట అవి కాటువేస్తే విషాన్ని నిర్వీర్యం చేయగల మూలిక కూడా ఉంటుందని ఒక సాధారణ నమ్మకం. ఉదాహరణకు, మీరు ఉత్తరాన ఉన్న పర్వత అడవులకు వెళితే మీ శరీరమంతటా దురద అనిపిస్తుంది, మరియు మీరు దాని కాండం పక్కన మొలకెత్తిన ఆకుకూరలను తెంపి రుద్దితే దురద తగ్గుతుంది. ఇది ప్రాత్యక్ష అనుభవం. ఈ విధంగా అపవిత్ర ఉపపత్ని మన శరీరంలో కోపం, వ్యాధి మొదలైన విషదోషాలు సంభవించినప్పుడు చికిత్స కోసం జగతాంబల అమృతం వంటి రూపాలను, నాడులను సమీపంలో ఉంచడం ఆమె అద్భుతమైన కరుణ.